పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ నిర్వహించిన BLA 2ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. BLA 1 అంటే DCC అధ్యక్షుడని, BLA 2 బూత్ లెవెల్ ఏజెంట్లు అని విడమర్చి చెప్పారు. SIR ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ప్రతిపక్షాల ఓట్లు తొలగించే చర్యలు చేపడుతున్నట్టు, దీన్ని BLA 2లు సమర్థవంతంగా అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇక రానున్న ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అనంతరం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కలసికట్టుగా పనిచేయాలన్నారు. CCI విషయంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ ప్రజలను మోసం చేశారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి CCIని పునరుద్ధరించలేకపోయారన్నారు. CCIని తొక్కు కింద అమ్మడం ఫెయిల్యూర్గా అభివర్ణించారు. ఇక రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదని, సహనంగా వేచి ఉంటే అందరికీ పదవుల అవకాశాలు వస్తాయన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేయాలన్నారు. అలాగే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవి పూర్తిగా ప్రజల్లోకి చేరేలా శ్రేణులు ప్రచారం కల్పించాలన్నారు. బీజేపీ కుట్రపూరిత ఓట్ల తొలగింపును అడ్డుకుని పార్టీ విజయానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, BLA 2 అంటే మీరు బూత్ లెవెల్ ఏజెంట్. మరి BLA 1 ఎవరు? BLA 1 ఎవరంటే జిల్లా అధ్యక్షుడు ఎవరు ఉంటారో వారు BLA 1 అంటే BLA 1 నరేష్ యాదవ్ గారు. వారు BLA 2లని అపాయింట్ చేస్తారు. సో బూత్ లెవెల్ ఏజెంట్ 2 మీ చేతిలో ఈరోజు రేపు మన ప్రభుత్వం రావాలన్నా వద్దా మీ యొక్క గట్టి కృషి మీద ఆధారపడి ఉంటుంది. మీరందరూ గట్టిగా మంచిగా చెవులు జాగ్రత్తగా వింటా అంటే చెప్తా. పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో SIR అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్, ఓటరు జాబితా సవరణ, స్పెషల్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ద్వారా పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించిండ్రు. మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నదే యాక్చువల్గా మీకు తెలుసు, ఒక చీటర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పాయల్ శంకర్ ఉన్నాడా లేదా? ఆ మసిపూసి మారేడికాయ చేసేటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, దొంగరాముడు. ఏమంటాడు? ఈ సీఎం మావోడే అంటాడు, ఈ మంత్రులు మావోళ్ళే అంటాడు, ఈ ఇండ్లు ఇచ్చేది మావోళ్ళే అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా, మీ ప్రభుత్వం ఇస్తుందా అని. CCI ఫ్యాక్టరీ గురించి అడిగితే పారిపోయిన దద్దమ్మ, పెద్ద గొప్పలు చెప్పుకుంటావు, సంఘాలు గుర్తుకొని పెద్ద మాటలు మాట్లాడతావు. CCI ఫ్యాక్టరీ ఎవరి ఆధీనంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. CCI ఫ్యాక్టరీని తుక్కు కింద ఎవరు అమ్మిండ్రు? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అమ్మింది. చేతనైతే CCIని తెరిపించు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను చెప్తున్నా, పేపర్ మీద ఉంటే సాధ్యం కాదు, కింది వరకు పటిష్టంగా నిర్మాణం చేయాలా. మీరందరూ కూడా గుర్తుపెట్టి, కార్యకర్తల ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లాగా తోడ్పాటు అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పార్టీ నీడ కింద అందరం చల్లగా ఉంటాం. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. పార్టీ బాగలేకపోతే మనకు ఎవ్వరికి పదవులు రావు. పార్టీయే నంబర్ 1, పార్టీయే సుప్రీం. పార్టీ ఎవరికి ఏ పదవులు కావాలో ఏం కావాలో తప్పకుండా ఇస్తుంది. రాజకీయాలలో తొందరపాటు పనికిరాదు, మంచి ఓపిక ఉండాలా. బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతే తప్పకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే ఇంకో 10 ఏళ్లలో మీరే DCC అధ్యక్షులు కావచ్చు, మీరే ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఇక్కడున్న వాళ్ళు మంత్రులు కావచ్చు, ఇక్కడున్న వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు. ఎవరి అదృష్టం ఎక్కడ రాసిందో ఎవరికి తెలియదు. రాజకీయాల్లో ఓపిక ఉండాలా, అహంకారం పనికిరాదు. చక్కగా ఎవరు ప్రజలకి దగ్గరగా ఉండాలా, పేద ప్రజలకి, గరీబోళ్ళకి దగ్గరగా ఉండాలా, వాళ్ళ వాణిని వినిపించాలా, ప్రతిపక్షాలతో గట్టిగా కొట్లాడాలా. ఇవన్నిటినీ
పాటించి కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతులు వినిపించేటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీలో మనమందరం కూడా కష్టపడి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలం, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కష్టపడి వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఆదిలాబాద్ జిల్లాలో మీ అందరి సభ